హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైనది మన లైఫ్ ఫ్యాక్టర్, అదేవిధంగా చాలామంది ఇటు తెలుగు రాష్ట్రాలు, ఇండియా, వరల్డ్లో కూడా బలైపోతున్న ఒక వ్యాధి, భయంకరమైన వ్యాధి, క్యాన్సర్ వ్యాధి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే అనమాట. ఈ సందర్భంగా మనం ఈ క్యాన్సర్ గురించి Feb 4 వరల్డ్ క్యాన్సర్ డే. సో ఈ సంవత్సరం థీమ్ ఏం పెట్టారంటే యునైటెడ్ బై యూనిక్. మనందరం కలిసికట్టుగా దీన్ని పైన మనం పై చేయి సాధించాలి, పోరాడాలి. అలాగే క్యాన్సర్ పేషెంట్ని మనం ఎంతో ఉత్సాహంగా ఉంచుతూ వాళ్ళల్లో ఒక బ్రతకాలనే ఆశను కూడా మనం క్రియేట్ చేయాలి. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో యునైటెడ్ బై యూనిక్ అనమాట. ఓకే, ఇది థీమ్, ఈ సంవత్సరం థీమ్ అనమాట. ప్రతి సంవత్సరం కూడా థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఈ యొక్క క్యాన్సర్ డేని 2000 సంవత్సరం నుంచి కూడా ఆ రోజు ప్యారిస్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి మనం దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి డిటెక్షన్, ట్రీట్మెంట్, అదేవిధంగా ప్రివెన్షన్, డిటెక్షన్, ట్రీట్మెంట్, ఈ 3 అంశాలను బేస్గా తీసుకుని ఈ వరల్డ్ క్యాన్సర్ డే మనం ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఇంత భయంకరమైన వ్యాధి కెనాట్ లీవ్ ఎనీవన్. ఇది ఎవరి మీద దయా కరికారం చూపించదు. అది ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, కూలోడైనా, పారిశ్రామికవేత్త అయినా, డబ్బున్నవాడైనా, డబ్బు లేనివాడైనా ఎవరిని స్పేర్ చేయదు. కెనాట్ లీవ్ ఎనీవన్ అది. సో కాబట్టి మనకి ఇది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది మన జీవనశైలి, ఆహార శైలి అని చెప్పడం డాక్టర్ జరుగుతుంది. అయితే దీంట్లో 7 రకాల క్యాన్సర్ వైరస్లు ఉన్నాయన్నమాట. అంటే ఈ క్యాన్సర్ అనేది వైరస్ వల్ల వస్తుంది. 1911లో ముఖ్యంగా ఈ పరిశోధనలు చేసి 1911లో కనిపెట్టారు. అవి 7 రకాల వైరస్లు ఏంటంటే హ్యూమన్ పాపిలో వైరస్, హెచ్పివి వైరస్ అంటాం. హ్యూమన్ పాపిలో వైరస్, హెచ్పివి వైరస్. అలాగే హెపటైటిస్ బి వైరస్, ఇది లివర్కి వస్తుంది. హెపటైటిస్ సి, ఇది కూడా లివర్కే వస్తుంది. సో లివర్ వైరస్లు అనమాట ఇవి. అలాగే ఎప్స్టీన్ బార్ వైరస్, అలాగే హెచ్ఐవి, ఇది డైరెక్ట్గా క్యాన్సర్ రాకపోయినా ఇంక్రీజ్ ది రిస్క్ ఆఫ్ క్యాన్సర్. ఎయిడ్స్ కూడా ఇంక్రీజ్ ది రిస్క్ ఆఫ్ క్యాన్సర్. అలాగే హ్యూమన్ హెర్పస్ వైరస్, హ్యూమన్ టీసెల్ వైరస్, ఇది లుకేమియా క్యాన్సర్ రావడానికి కూడా కారణం అవుతుంది అనమాట. ఇలా 7 రకాల వైరస్లు ఈ క్యాన్సర్ రావడానికి కారణం అవుతున్నాయి అన్నమాట. సో ఇంత భయంకరమైన ఈ యొక్క క్యాన్సర్ అనేది, దీని పట్ల అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. సో ఎంతోమంది మహిళలు, ముఖ్యంగా అది బ్రెస్ట్ క్యాన్సరు, సర్వికల్ క్యాన్సరు, మగవాళ్ళు ప్రోస్టేట్ క్యాన్సరు, అలాగే మౌత్ ఓరల్ క్యాన్సర్ అంటాం, ఓరల్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. మగవాళ్ళకి ఓరల్ క్యాన్సరు, అదేవిధంగా ప్రోస్టేట్ క్యాన్సర్, ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సరు, సర్వికల్ క్యాన్సర్. ఈ 4 కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడున్న జీవన శైలిని బట్టి మనకి ఇంటెస్టినల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ వస్తుంది, అలాగే లివర్ క్యాన్సర్ వస్తుంది, అదేవిధంగా మనకి అనేక రకాలైన ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా, ఈ పొల్యూషన్ కావచ్చు, మనం తినే ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఈ వైరసెస్లు అనేవి ఎలా వెళ్తాయి? ఈ వైరస్ అయినా, బ్యాక్టీరియా అయినా, ఎయిర్ ద్వారా, వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా, ఈ 3 మనకి డైలీ అవసరం అయ్యాయి కదా, ఈ 3 ద్వారా వెళ్తుంది. వీటిని ప్రివెంట్ చేస్తే 90% మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇలాంటి భయంకరమైన వ్యాధి నుంచి మనం సర్వైవ్ కావచ్చు, సేఫ్గా ఉండొచ్చు. క్యాన్సర్ లేని సమాజాన్ని నిర్మిద్దాం, మనందరం కూడా అవేర్నెస్ పెంచుకుందాం. మరి ఈ టెస్ట్లు ఏంటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అంటే, ఎంఆర్ఐ టెస్ట్, బయాప్సీ, అలాగే పెట్ స్కాన్, అలాగే కొలనోస్కోపీ, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, జెనెటిక్ టెస్టు, టిష్యూ టెస్టులు, బ్లడ్ కెమిస్ట్రీ టెస్టు, ఇలా ఇన్ని రకాల టెస్టులు ఉన్నాయి. ఆయా ఆర్గాన్లను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అలాగే మరి వీటికి సంబంధించి ట్రీట్మెంట్స్ కూడా కీమోథెరపీ, దీంట్లో కోబాల్ట్-60 వాడతారు. కోబాల్ట్-60 కీమోథెరపీ అంటాం, రేడియేషన్ ఇస్తారు. సో అణుధార్మికతను, ఆ పదార్థాలని, కోబాల్ట్-60 రేడియాక్టివ్ ఎలిమెంట్, అది దాన్ని ఇస్తారనమాట. సో అదేవిధంగా పింక్ రిబ్బన్, క్యాన్సర్ పట్ల అవగాహన కోసం పింక్ రిబ్బన్ మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అది హెచ్ఐవి అయితే రెడ్ రిబ్బన్. ఈ క్యాన్సర్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి బినైన్స్, హాని లేనివి, 2 మాలిగ్నెంట్స్, హాని చేసేవి. అంటే హాని లేని కణాలు ఎక్కడైనా గడ్డలు వచ్చినా కూడా మనకి అవి హాని ఉండవు. పింపుల్స్ ఎగ్జాంపుల్, చంకలో కానీ, హెడ్ మీద కానీ, నెక్ మీద కానీ, అది క్యాన్సర్ కణమా కాదా టెస్ట్ చేయించుకోవాలి. మాలిగ్నెంట్ అంటే క్యాన్సర్, ఇది అదర్ సెల్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. మన బాడీ బిల్డింగ్ లాంటిది, ఆ సెల్ అనేది బిల్డింగ్ బ్లాక్, బ్రిక్ లాంటిది. దాన్ని నాశనం చేసుకుంటూ వెళ్తే ఒక రోజున బాడీ పడిపోతుంది అనమాట. సో ఇక్కడ క్యాన్సర్లో
5 రకాల క్యాన్సర్లు ఉన్నాయన్నమాట. కార్సినోమా క్యాన్సర్ అంటే సెల్ పైనుంచి ఉద్భవిస్తాయి అన్నమాట. కార్సినోమా క్యాన్సర్ అంటాం. అలాగే సార్కోమా మజిల్కి వస్తుంది, మజిల్ నుంచి వస్తాయి ఇవి. అలాగే లింపోమా మైలోమా క్యాన్సర్, సో సెల్స్ నుంచి వస్తాయి ఇవి. అలాగే లుకేమియా బ్లడ్ నుంచి, అస్థి మధ్య నుంచి వస్తాయి అన్నమాట. న్యూరాన్ మెదడు వెన్నుపాము నుంచి ఈ క్యాన్సర్ కణాలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఇలా మనకి ఒక 5 రకాల క్యాన్సర్స్ ఉన్నాయన్నమాట. సో లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ అంటాం. ఓకే, ఈ 5 రకాల క్యాన్సర్. అయితే ఈ క్యాన్సర్ పైన మనం చాలా పరిశోధనలు చేశారు. ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఉన్నప్పుడు కూడా. సో వాళ్ళందరూ ఏంటంటే ఈ క్యాన్సర్ ఎవరికి వస్తుంది అంటే, మనం జనరల్గా ఇప్పుడు మనకున్న రిపోర్ట్స్ టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ చాలామంది పరిశోధన చేశారు. సో మద్యం అంటే ఆల్కహాల్ ఎక్కువ సేవించేవాళ్ళు, ఆల్కహాల్, అలాగే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు, అలాగే స్మోకింగ్, అలాగే గుట్కా ఇలాంటివి నమిలేవాళ్ళు. సో ఇవి ప్రధాన 75% ఇవి ప్రధాన కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు జీవనశైలి ఏంటంటే, మనం అన్నీ కూడా సిల్వర్ ప్యాకెట్స్లో ఫుడ్ తీసుకుంటున్నాం కదా, ఈ జొమాటోలోనో దీంట్లో ఆర్డర్ చేస్తున్నాం కదా, దాంట్లో సిల్వర్ కవర్లో మనకి బిస్ఫినాల్ ఏ ఉంటుంది, బిస్ఫినాల్ ఏ. సో ఇది కార్సినోజెనిక్ క్యాన్సర్ కారణం అవుతుంది అనమాట. ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది, మనకి టీలు కాఫీలు ఎక్కువైపోయాయి, ఆల్కహాల్ ఎక్కువైపోయింది, స్మోకింగ్, పాన్, ఇదంతా డ్రగ్స్ కల్చర్ వచ్చేసింది మనకి. సో మన జీవన శైలి అనమాట. మార్నింగ్ లేచి హ్యాపీగా మనకి చక్కటి ఆహారం, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మీరు ఏం తీసుకుంటారో అలాగే ఉంటుంది లైఫ్ అంతా కూడా. ఈ విధంగా మంచి ఆహారం తీసుకోవాలి, జంక్ ఫుడ్ తగ్గించాలి, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలి, ఓవర్ వెయిట్ని తగ్గించుకోవాలి, చక్కటి జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనకి రోజు ఒక 40 minutes అనే వ్యాయామం చేయాలి. వాకింగో, లేకపోతే జిమ్కి వెళ్ళడమో, యోగాకి వెళ్ళడమో, ఏదో ఒకటి ఏరోబిక్సో ఏదో ఒకటి అనమాట. సో అప్పుడు మనం ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవచ్చు, పోరాట శక్తిని పెంచుకోవాలి. మనం బయట పొల్యూషన్ ఎలాగ మన చేతుల్లో లేదు, అది ఫుడ్లో కూడా కల్తీ మనం ఎలా మన చేతుల్లో లేదు, అది ఉన్న దాంట్లో శ్రేష్టమైన ఆహారంగా తీసుకోవాలి, మంచి ఆహార అలవర్చుకోవాలి. అప్పుడే ఈ క్యాన్సర్ పైన మనం పోరాటం చేస్తాం. ఫ్రెండ్స్, ఇలాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా చక్కటి జీవనశైలి, హాయిగా నిద్రపోవాలి, చిమ్మ చీకట్లో నిద్రపోవాలి, బెడ్ లైట్లు అవసరం లేదు. పడుకునేటప్పుడు మనకి రాత్రి ఎందుకు ఇచ్చాడు గాడ్ అంటే చిమ్మ చీకట్లో పడుకోవాలి, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి భయంకరమైన క్యాన్సర్ బారిన పడకుండా మీ అందరూ కూడా హ్యాపీగా, జాబ్ వచ్చినా కూడా ఆనందం ఉండదు ఇలాంటి వ్యాధులు వస్తాయి. నేను చెప్పిన ఆ ఆల్కహాల్, స్మోకింగ్ ఏం లేకపోయినా క్యాన్సర్ వస్తుంది, పసిపిల్లలు కూడా వచ్చేస్తుంది. మనం చెప్పలేం ఎవరికి ఏమొస్తుందో. ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉంటే మన జీవితాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ క్యాన్సర్ డే సందర్భంగా ఈ రూపాయిస్ అపీల్ టు ఆల్ ది స్టూడెంట్స్, మీరు ఎంతో భవిష్యత్తు ఉంది, హ్యాపీగా నోటిఫికేషన్ వచ్చే పీరియడ్ కూడా. కాబట్టి మీరు ఇలాంటి భయంకరమైన అలవాట్లు మార్చుకోండి. జంక్ ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్ చూడండి, ఆయిల్స్ వాడిందే వాడుతున్నారు, ఇది కూడా రోగాలకు కారణం అవుతుంది. బయట ఫుడ్ మ్యాక్సిమం తగ్గించండి, ఎప్పుడో కాంటబట్ట పొజిషన్లో తప్ప. అదేవిధంగా చక్కటి ఆహార అలవాట్లు అలవర్చుకోండి. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి. సో కాబట్టి ఆ జాబ్ వచ్చిన ఆనందాన్ని మనం ఎంజాయ్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.